ఏపీ రాజధాని అమరావతి ఎక్కడి నుంచి మొదలైంది? అందమైన రోడ్లు, భారీ భవనాలు, ఎత్తైన టవర్లు నిర్మించగలుగుతున్నారంటే కారణం ఏంటి? వేల ఎకరాల భూములు సేకరించగలిగారు అంటే అదంతా ఎవరి పుణ్యం? గ్రామాల్లో మొదలై ఒక విశ్వనగరంగా మారుతున్న రాజధాని సంగతి సరే, అసలు ఆ 29 గ్రామాలు ఎలా ఉన్నాయో ఎవరైనా పట్టించుకున్నారా? కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు హలో అమరావతి. అసలు అమరావతి అనే రాజధాని పుట్టిందే ఆ 29 గ్రామాల నుంచి. ఎందరో రైతులు స్వచ్ఛందంగా తమ ఆస్తులను రాష్ట్రం కోసం త్యాగం చేశారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది అని నమ్మి వేల ఎకరాలను ప్రభుత్వం అడగగానే ఇచ్చేశారు. అలాంటి 29 గ్రామాల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? మొన్నటి వరకు పచ్చగా కలకల్లాడే ఆ ప్రాంతం ఇప్పుడు ఏ రకంగా తయారైందో మీకు తెలుసా? ప్రతిరోజు పొలాలకు వెళ్ళే ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు, కూలీల నడకలతో అడుగుల చప్పుళ్ళు, ఇది కదా పల్లెటూర్లలో కనిపించే వాతావరణం. అంతేకాదు, తెల్లవారుతుండగానే పొలం పనుల కోసం క్యారేజీలు చేతపట్టి, తలపాగా నెత్తిన చుట్టి, కొడవలి సైకిల్కి కట్టి సూర్యుడు రాకముందే పొలం పనులకు బయలుదేరతారు. ఒకప్పుడు ఇలాగే ఉండేవి రాజధాని ప్రాంతంలో ఉన్న 29 గ్రామాలు. ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎటు చూసినా పంట పొలాలే. ఇదంతా 2014కి ముందు మాట. కానీ ఇప్పుడు చూస్తే పొలాలన్నీ కాంక్రీట్ జంగిల్గా మారిపోయాయి. భారీ భవనాలు నిర్మిస్తున్నారు, ఎత్తైన టవర్లు కడుతున్నారు. ఈ నిర్మాణాల కోసం కాంట్రాక్టర్లు భారీగా సామాగ్రిని అమరావతి ప్రాంతానికి తరలిస్తున్నారు. ట్రాక్టర్లు, ఎద్దుల బళ్ళు నడిచే రోడ్లపై భారీ భారీ వాహనాలు నడుస్తున్నాయి. దుమ్ము ధూళి అంటే తెలియని పల్లెటూర్లు కాలుష్య కాషారంగా మారిపోయాయి. అంతేనా, రాజధాని పనులు మొదలైతే తమ గ్రామాలన్నీ ఎంతో అభివృద్ధి చెందుతాయని రైతులు భావించారు. కానీ ఆ అభివృద్ధికి ఇంకా టైం ఉందిలే అని సంతృప్తి పడ్డారు. కానీ ఇంతలో కనీసం తమ గ్రామాలకు కొత్త కొత్త రోడ్లు, పెద్ద పెద్ద డ్రైనేజీలైనా వస్తాయని, మంచినీటి సదుపాయం కూడా కల్పిస్తారని సంబరపడ్డారు. దానికి కూడా ఇంకా టైం ఉందిలే అని నిరుత్సాహపడ్డారు. కానీ ఎన్నేళ్ళు అడుగుదామన్నా పట్టించుకునే నాదుడు లేక, తమ గ్రామాల వైపు చూడడానికి పాలకులు రాక, పైకి మాది రాజధాని ప్రాంతం అని గొప్పగా చెప్పుకుంటున్నా కనీస మౌలిక సదుపాయాలకు దూరమయ్యామనే ఆవేదన ఆ గ్రామాల్లో కనిపిస్తోంది. మేము అన్ని గ్రామాలకి మంచినీళ్ళు ఇస్తున్నాం, అన్ని గ్రామాలకి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసాం. కానీ మా ఊళ్ళోకి రావడానికి రోడ్డు లేదు. మాకు వెస్ట్ బైపాస్ పడింది, టోల్ గేట్ పడింది, కానీ మా ఊళ్ళోకి సర్వీస్ రోడ్డు లేదు. ఇటు E4, N4, E3 ఉంది, ఇచ్చినా కూడా మాకు ఊళ్ళోకి రావడానికి దోవలేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. అన్ని ఊర్లకు మేము దోవ ఇటువంటి, మా ఊళ్ళోకి దోవని లేకపోవటం ఏంటి? అమరావతి ప్రాంతంలో పెద్ద పెద్ద టవర్లు వస్తున్నాయి, భారీ భారీ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతోంది. దీనికోసం నిత్యం ఈ రోడ్ల మీద వేలాదిగా వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా ఈ గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. పల్లెటూర్లు అంటేనే రోడ్డు పక్కనే నివాసాలు కనిపిస్తాయి, పల్లెటూర్లు అంటేనే రోడ్డు పక్కనే ఇల్లులు ఉంటాయి. ఈ భారీ లారీల వల్ల, వాటి నుంచి వచ్చే పొగ, దుమ్ము, ధూళితో ఈ ప్రాంతాలన్నీ, పచ్చగా ఉండే పల్లెటూర్లు కాలుష్య కాషారంగా మారిపోయాయి. అమరావతి అభివృద్ధి చెందుతుందని ఆనందపడాలో, తమ ప్రాంతాలు నాశనమవుతున్నాయని బాధపడాలో తెలియక ఈ ప్రాంత ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సిస్ రోడ్లు ఎంత త్వరగా వేసేశారో, అభివృద్ధి ఎంత త్వరగా చేసేస్తున్నారో, ఈ 2.5 ఏళ్లలో ఈ అమరావతిలోని 29 గ్రామాలను ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు? సీడ్ యాక్సిస్ రోడ్డు వేసినంత సమయం కూడా పట్టదు ఇక్కడ రోడ్లు వేయాలంటే. కానీ ఎందుకు అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు? అవును, నిజమే. ఆలోచిస్తే అది కూడా కరెక్టే. రాజధాని ప్రాంతంలో ఎంతో శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. ఆ నిర్మాణాలు పూర్తి చేయడానికి రాజధాని ప్రాంతంలో ఎన్నో రోడ్లు వేశారు, ఎన్నో టవర్లు ప్రారంభించారు, ఎన్నో భారీ పైప్ లైన్లు తీసుకొచ్చారు. మలేషియా, సింగపూర్ వంటి దేశాల నుంచి సైతం
మెటీరియల్ ఎంతో సులభంగా అమరావతికి వచ్చేస్తోంది. అలాంటిది చిన్న చిన్న పల్లెటూర్లకు రోడ్లు వేయలేకపోతున్నారు. ఎందుకు? భూములు ఇచ్చేశారు, వారికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేశాము, ఇక వారితో పనే ముందులే అని ప్రభుత్వం అనుకుంటుందా? అయితే ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ సైతం అసెంబ్లీలో ప్రస్తావించారు. వెంకటపాలెం వెళ్ళాలంటే 4 చుట్టుపక్కల రోడ్లు 4 ఉన్నాయి, పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, కానీ ఊరు కనెక్టివిటీ లేదు. అదొక సమస్య. అంతేకాకుండా రాయపూడి ఫిషర్మెన్ కాలనీ ఉంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా మట్టి కానీ తవ్వటం కానీ ఇతర కార్యక్రమాల వల్ల అక్కడి నుంచి పిల్లలు కానీ పౌరులు కానీ తమ డైలీ యాక్టివిటీస్ కోసం రేషన్ తెచ్చుకోవాలన్నా లేకపోతే స్కూల్కి వెళ్ళాలన్నా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామాల్లో మంచినీటి సమస్యకి సంబంధించి ఎప్పుడు పైప్ లైన్ పగిలిపోతుందో తెలియదు. ఊరికి 2-3 రోజులు పైగా నీళ్లు రాని పరిస్థితులు ఉన్నాయి. 29 గ్రామాలకు సంబంధించి మంచినీటి వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ ప్రజలు రోజువారీ యాక్టివిటీస్ చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఉదాహరణకి పెద్దపరివి నుంచి తుళ్ళూరు వెళ్ళాలంటే కష్టంగా ఉంది, మందడం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుకి వెళ్ళాలంటే కష్టంగా ఉంది, వడ్డమాన్ నుంచి హరిశ్చంద్రపురంకి వెళ్ళడానికి లేదు, ఐనవోలు నుంచి శాఖమూరు వెళ్ళడానికి లేదు. గ్రామాలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్లో కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. అంతేకాకుండా రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అంతేకాకుండా సిఆర్డిఏలో గ్రామాలు ఏదైతే ఉన్నాయో 29 గ్రామాలు అభివృద్ధి చేయడానికి కోసం ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నత్తనడకన సాగుతుంది. అంతేకాకుండా మంచినీళ్ళు చాలా చాలా అత్యవసరమైన మంచినీళ్ళు కూడా వారాల తరబడి రాకపోతే ఎలా ఉంటారు అధ్యక్ష? ఇది చాలా చాలా ఇబ్బందికరమైన ప్రశ్న. వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు. గ్రీవెన్స్కి వెళ్తున్నారు, కాగితాలు ఇస్తున్నారు, ఎవరూ పట్టించుకోవట్లేదు. సో గ్రామాలు కూడా చాలా ముఖ్యం. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సానుకూలంగానే సమాధానం ఇచ్చారు. అయితే ఇదంతా ఎప్పుడు జరగాల్సిన చర్చ? ఇదంతా ఎప్పుడు చేయాల్సిన పని? ఏదైనా అంటే గత 5 ఏళ్ళు అధికారంలో లేకపోవడం వల్ల పనులు అన్నీ నిలిచిపోయాయని టీడీపీ సర్కార్ చెప్తా ఉంటుంది. కరెక్టే, కానీ మనం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుందే. ఈ కాలంలో ఆ గ్రామాల వైపు చూసే తీరిక లేదా? భూములిచ్చిన రైతులంటే అంత చులకన? భూములిచ్చిన గ్రామాలంటే అంత పట్టింపు లేదా? ఇది మేమంటున్న మాట కాదు, రైతులు ప్రశ్నిస్తున్న ప్రశ్నలు. ఈ గ్రామ సమస్యలు ఏంటి, రోడ్లు ఏంటి, ఏమీ సమస్య లేదు మాకు, వాళ్ళు తేల్చి చెప్పట్లా. ఇప్పుడు కమిషనర్ వచ్చాడు, ఇప్పుడు కలెక్టర్లు వస్తున్నారు, వచ్చి ఎప్పుడు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అమరావతి అద్భుతమే. ఆ అద్భుతానికి కారణమైన ఈ 29 గ్రామాలు కూడా అంతే అద్భుతంగా ఉండాలి. మౌలిక వస్తుల సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికైనా కాంట్రాక్టర్లను ఒప్పిస్తారో మెప్పిస్తారో ఇమీడియట్గా మౌలిక వస్తుల సదుపాయాల విషయంలో సిఆర్డీఏ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించాలి. ఈ గ్రామాల ప్రజలు రైతుల ఆవేదనను ఖచ్చితంగా మన్నించాలి. వాళ్ళకి ఇమీడియట్గా సదుపాయాలు అయితే కల్పించాలి. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా దారితీసే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి అమరావతికి సంబంధించిన స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.